నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గుంటూరు గుంతకల్ రైల్వే మార్గంలో ఒక ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ ఉంది. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ నుంచి ఎగుమతులు, దిగుమతులు, ఎరువుల రవాణా వంటివి చేయడం దాని ముఖ్య ఉద్దేశం. ఆ రైల్వే స్టేషన్ గురించి ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ని ఇటీవల డబ్లింగ్ పనులు దాదాపు 75-80% వరకు కంప్లీట్ చేశారు. దీనిలో భాగంగా ఎరువుల దిగుమతికి ఈ సాతులూరు రైల్వే స్టేషన్ను ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ అనేది అందుబాటులోకి తెచ్చారు. ఇది గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మధ్యలో ఉంది. ఇది ప్రారంభమైతే గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ రవాణా భారం తగ్గుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా రైతాంగం అవసరాలకు గుంటూరు, తెనాలి స్టేషన్లలో ఎరువులు దిగుమతి చేసేవారు ఎక్కువగా. ఇక్కడి నుంచి రహదారి మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేసేవారు. దీనివల్ల మాచర్ల, గురజాల, వినుకొండ, అచ్చంపేట వంటి దూర ప్రాంతాలకు రవాణా భారం ఎక్కువైతుండేది. యూరియా, డిఏపి ఇట్లా ఎరువులకు ఈ ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాపారుల ఛార్జీల పేరుతో గరిష్ట చిల్లర ధరకు మించి వసూలు చేస్తున్నారు. దీంతో రైతులపై అధిక భారం పడుతుంది. ఏడాది కిందటి వరకు నరసరావుపేటలో ఈ గూడ్స్ రైలు నుంచి ఎరువులు దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంది. స్టేషన్ల విస్తరణలో భాగంగా గూడ్స్ షెడ్లు అనేది తొలగించారు. తాత్కాలికంగా ఇక్కడ మూసివేసి స్టేషన్లో ఏర్పాటు చేసినా కూడా అక్కడ ప్లాట్ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా సాతులూరు రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. త్వరలో ఇక్కడ ఎరువుల దిగుమతి మరియు మిగతా సరుకుల దిగుమతికి అనుమతులు రానున్నాయి. ఈ సాతులూరు రైల్వే స్టేషన్ నుంచి ఎరువులు గుంటూరు, పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసుకోవచ్చు. గుంటూరు, కర్నూలు జాతీయ రహదారి అద్దంకి, నార్కెట్పల్లి రహదారికి అనుసంధానం ఉండడం వల్ల ఇది కలిసి వచ్చే అంశం. ఇది ప్రధాన మార్గం గుండా ఉంటుంది. ఈ రైల్వే మార్గం నుంచి ఇప్పటికే విస్తరించారు. అనుసంధానం ఈ రహదారిని కూడా అభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్లో గ్రామానికి దూరంగా ఉండడం, గుంటూరు కర్నూలు రహదారికి అనుసంధానంగా సమీపంలో ఉండడంతో లారీల రాకపోకలకు అనువుగా ఉంటుంది. ఈ దిశగా రైల్వే వర్గాలు, వ్యవసాయ శాఖ, ఎరువుల కంపెనీలు, ఈ రవాణాదారులు కూడా ఈ విషయంపై చర్చించారు. అట్లనే ప్లాట్ఫామ్కు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అంటే ప్లాట్ఫామ్ కంప్లీట్ చేశారు కానీ విద్యుత్ సౌకర్యం త్వరలో కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుత అవసరాల కోసం ఈ యొక్క షెడ్ అనేది నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ షెడ్ నిర్వహణపై రైల్వే శాఖ కూడా నిర్ణయం తీసుకొనుంది. ఈ ప్రత్యేక ప్లాట్ఫామ్ అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో సుబాబుల్ సాగు, రైస్ మిల్లులు ఉన్నందువల్ల వీటి ఉత్పత్తులు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మెరుగుపడతాయి కూడా. అలాగే ఎండుమిర్చిని నేరుగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కి ఎగుమతి చేసేటువంటి వెసులుబాటు కూడా కలుగుతుంది. దీనికి అనుబంధంగా గోదాములు రావడం, రవాణా, ఇతర కార్యకలాపాలతో స్థానికంగా ఉపాధి అవకాశాలు బాగా మెండవుతాయన్నమాట. ఈ ప్రత్యేక ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో వీటి ఉత్పత్తులతో పాటు ఎక్కువగా ఈ గూడ్స్ రైళ్లలో ఫుల్ రేక్ అనేది అంటే 42 బాక్సులు, అట్లనే హై లెవెల్ రేక్స్ అంటే 58 బాక్సులు, అంటే గూడ్స్ రైళ్లలో ఈ యొక్క బాక్సులు పెట్టెలు అనేవి పెంచడానికి అవకాశం ఉంది. వీటిలో ఆయా కంపెనీలు లోడ్ చేసిన తర్వాత అవసరాలకు అనుగుణంగా 2 చోట్ల అయితే పంపుతారు. ఇందులో సగం రేక్ వచ్చేసి ఒక పట్టణంలోను, మరో సగం వచ్చేసి రెండో పట్టణంలోను దిగుమతి చేస్తారు. ఈ సాతులూరులో అయితే సగం రేకు ఎరువులు దింపుతారు. దాదాపు 6,000 టన్నుల వరకు ఎరువులు ఇక్కడ దింపేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ సాతులూరులో ఎరువులు దించేందుకు వీలుగా ప్లాట్ఫామ్ అభివృద్ధి చేసి గూడ్స్ షెడ్ నిర్మించాలని కోరినప్పుడు అందుకు అనుగుణంగా రైల్వే శాఖ పనులు కూడా చేపట్టింది. రైతులు ఎరువులు సరఫరా చేసి డివిజన్కి వచ్చేందుకు నెల రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని కోరినట్లు ఈ యొక్క నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు కూడా ఇటీవల ప్రకటించడం అయితే జరిగింది. ఏదేమైనా గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లో ఈ సాతులూరులో ఈ గూడ్స్ ఈ సరుకుల దిగుమతి కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం పట్ల ఈ యొక్క ప్రయాణికులకు మరియు
రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు ఈ అదనపు ఛార్జీలు పడేటువంటి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రైల్వే క్రాసింగ్కి సంబంధించి కూడా ఈ యొక్క ప్రయాణికులు కానీ రైళ్ళ రాకపోకల ఆలస్యానికి కానీ తెరబడేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ సాతులూరు రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకతలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.